హలో గాయ్స్, అందరికీ నమస్కారం. గ్రూప్ 3 ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మూడు ఈ రోజుతో కంప్లీట్ కావడం జరిగింది. సో ఇప్పుడు మనం అటెండెన్స్ విషయానికి వస్తే, అటెండెన్స్ అనేది చాలా తక్కువ నోట్ అయిందనమాట. ఈ ఎగ్జామ్కి మాత్రం ఓన్లీ 50.7% మందే ఈ ఎగ్జామ్కి అటెండ్ కావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏ డిస్టిక్లో ఎంతమంది అటెండ్ అయ్యారనని మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ నుంచి 10,255 మెంబర్స్ రావడం జరిగిందనమాట. సో అక్కడ టోటల్ అటెండెన్స్ పర్సంటేజ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ ఎంతమంది అటెండ్ అయ్యారంటే 6,581 మంది మాత్రమే అటెండ్ అయ్యారు. ఇది 64.2%. అట్లనే నిజామాబాద్ వచ్చేసి 50.1%, కరీంనగర్ వచ్చేసి 53.0, హనంకొండ 53.1, ఖమ్మం 54.4, హైదరాబాద్ 41.0, రంగారెడ్డి 43.1, మేడ్చల్ మల్కాజ్గిరి 44.5, నల్గొండ 54.3, మహబూబ్ నగర్ 54.1, సంగారెడ్డి 53.2, కుమరంభీం ఆసిఫాబాద్ 62.2, మంచిర్యాల్ 54.8, కామారెడ్డి 56.2, జగిత్యాల్ 52.0, పెద్దపల్లి 49.2, రాజన్న సిరిసిల్ల 53.7, వరంగల్ 50.3, జనగాం 57.1, మహబూబాబాద్ 57.6, జయశంకర్ భూపాల్పల్లి 54.5, ములుగు 54.1, భద్రాద్రి కొత్తగూడెం 53.5, యాదాద్రి భువనగిరి 51.2, సూర్యాపేట్ 55.4, మెదక్ 54.3, సిద్దిపేట్ 55.3, జోగులాంబ గద్వాల్ 55.8, వనపర్తి 55.5, నాగర్ కర్నూల్ 53.7, నారాయణపేట్ 58.5, వికారాబాద్ 55.0. సో మొత్తము అప్లై చేసిన క్యాండిడేట్స్ ఎంతంటే 5,36,400 మంది అప్లై చేయడం జరిగింది. కానీ అటెండ్ అయిన వాళ్ళు మాత్రం 2,72,173 మెంబర్స్ మాత్రమే అటెండ్ కావడం జరిగిందనమాట. సో మనకు ఆల్మోస్ట్ ఇక్కడనే 50% ఫిల్టరేషన్ అనేది జరిగిపోయింది. సో మనకు ఇదివరకు 1:442 అనే నెంబర్ ఉండే అనమాట ఈ ఎగ్జామ్కి. సో ఇది హాఫ్ అయిపోయింది అనమాట. సో 1:200 సంథింగ్ ఉంటుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఏమన్నా వర్క్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.